సరే ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోలు విడుదల చేశాయి. కానీ ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పథకం మేమే నెరవేరుస్తున్నాం, మేమే చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ కానీ, టీడీపీ జనసేన అలయన్స్గా కానీ, లేదంటే వైసీపీ కానీ చెప్తా ఉన్నాయి. కానీ ఎన్నిటి వరకు ప్రధానంగా కేంద్ర హస్తం ఉందనే మాట అందరికీ, అంటే గ్రామ ప్రాంతాల్లో అందరికీ తెలిసినటువంటి. కానీ కేంద్రం మమ్మల్ని వదిలేసింది, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం పట్టించుకోవట్లేదు అన్న విధంగా కేంద్ర ప్రభుత్వాలపైన బురదల విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు దీన్ని? కేంద్ర పథకాలకి నిధులు ఇవ్వటం లేదనేది చాలా చాలా తప్పు, అబద్ధం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్న రోడ్లను కూడా తీసుకొని వాళ్ళే వేపిస్తున్నారు. రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో ఉన్న రోడ్లని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళే రోడ్లు వేపిస్తున్నారు. అలాంటప్పుడు నిధులు ఇవ్వకపోవడం ఏంటి? వాళ్ళు ప్రచారం చేస్తుంది చాలా రాంగ్ అది. మరి ప్రస్తుతం మనం చూస్తే ఏదైతే రేషన్కి సంబంధించి కానీ, లేదంటే గ్రామాల్లో ఉండేటువంటి రోడ్ల అంశంలో కానీ, ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను వీళ్ళు పట్టుకొని, రేషన్ కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటి దాన్ని పట్టుకొని వీళ్ళు బొమ్మలు వేసుకొని, లేదంటే మేమే చేసాం, మేమే రోడ్లు వేసాం అన్న విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ చేస్తా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? మేము చెప్పేది కూడా అదే. మేము కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఎంత వాటా పెడుతుంది, ప్రతి పథకంలో ఉన్న కేంద్ర గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ ఎంత ఇస్తుంది ప్రత్యేకంగా చెప్పమని చెబుతున్నాం. కానీ ఈ స్టిక్కర్ గవర్నమెంట్ ఆ పని చేయకుండా దానికి కొంతమంది మీడియా వ్యక్తులు కూడా, మిమ్మల్ని అనుకోవద్దు, మీడియా వ్యక్తులు దానికి సపోర్ట్గా ఉంటున్నారు. కాబట్టి దాని విషయంలో మేము పరిపూర్ణంగా మేము చేయాలనుకుంది చేస్తున్నాము. అది బాగుంటుంది. అసలు విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఏం మేలు జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ఆ స్టేట్ గవర్నమెంట్ని, అది వాళ్ళని అడగాలి. నేను కాదు కదా, మేము కాదు కదా చెప్పాల్సింది. మాకు ఓట్లు వేస్తే మేము ఇట్లా చేయగలం చెబుతున్నాము. మమ్మల్ని నమ్మి మాకు ఓట్లు వేసిన రోజు ఇదిగో మేము ఈ రకంగా చేయగలం, మేము చెప్పగలం. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లు వేశారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయగలదు, ఎట్లా చేయగలదు, ఏం చేసిందో మేము చెప్పగలం. స్టేట్ గవర్నమెంట్ మాకు ఒకసారి అవకాశం ఇస్తే 100% మేము చేయాలనుకుంది చేసి చూపిస్తాం.